తణుకు జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల ఆవరణలో యోగాంధ్ర 2025 కార్యక్రమం కింద గురువారం జరిగిన యోగాసనాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగాంధ్ర 2025 ప్రధాన లక్ష్యం ప్రజల్లో యోగాభ్యాసంపై అవగాహన పెంపొందించడం మరియు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపడంలో భాగస్వాములు అవడమే అని తెలియజేశారు. ప్రతిరోజు యోగ సాధన చేయడం ద్వారా శరీరానికి ఆరోగ్యంతో పాటు మనసుకు ఉల్లాసం కలుగుతుందని, అందుకే యోగాన్ని మన జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు యోగ సాధన ద్వారా శారీరకంగా ఫిట్గా ఉత్తేజంగా ఉండగలరని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 5 లక్షల మంది యోగా అభ్యాసకులతో కలిసి పాల్గొనున్నారని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తణుకులోని ప్రజలందరూ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శ్వాస వదిలిపెడుతూ ఎడమ వైపుకి తరలివ్వండి. ఓపెన్ చేసేయండి. ఏ వేలు కావాలి, ఏ పాము కావాలి, అచేత కావాలి. ఫుల్ స్ట్రెచ్ చేయండి. 7, 6, 5, 4, 3, 2, 1. శ్వాస వదిలేస్తూ ముందుకు వచ్చేసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 గ్రామాల పైగా ఈ యోగాని తీసుకువెళ్లి రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 5 లక్షల మందితో వైజాగ్ లో ప్రధానమంత్రి గారు మోడీ గారు పాల్గొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈసారి 11వసారి మన వైజాగ్ పట్టణంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడంతో పాటుగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసే విధంగా 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ కూడా తెలుసు. 5వ తేదీకి 21వ తేదీకి 2 కోట్ల మంది యోగాలో భాగస్వాములయ్యే విధంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ట్రైనర్లని ప్రిపేర్ చేయడం, ఈ విధంగా రాష్ట్రంలో యోగాని మన అందరిలోనూ కూడా ఒక అంతర్భాగంగా చేయాలనేది ఈ రోజు ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా యోగా ద్వారా సింపుల్ గా 45 నిమిషాలు మనం యోగా చేస్తే ఆ రోజంతా కూడా మనందరం కూడా హుషారుగా ఉంటాం. ఏదైనా ఈ రోజు మనం కొంచెం మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ కొంచెం వీక్ గా ఉంటే యోగా చేస్తే ఆటోమేటిక్ గా మనందరం కూడా మరలా యాక్టివ్ గా తయారవుతాం. అటువంటి యోగాని ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా నిత్యం భాగస్వాములుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ